కురుక్షేత్ర యుద్ధం ముగిసిన యోధుల పాపాలకి మరియు శాపాలకి అంతమనేదే లేదు. అర్జునుడు తన జీవితాంతం మోసిన ఒక రహస్యమైన శాపం ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. యుద్ధ భూమిలో అర్జునుడు బాణాలు వదులుతూ ఉంటాడు. అశ్వత్థాముని కుమారుడు ఉత్సాహంగా ఆ యుద్ధంలో పాల్గొంటూ ఉంటాడు. అర్జునుడు అతనిని చంపేస్తాడు. అశ్వత్థాముడు కోపంతో కన్నీళ్లు పెట్టుకుని తోటి వాళ్ళని చూసి కేక వేస్తాడు. నా కొడుకుని చంపావు అర్జునా, నిన్ను శపించకుండా ఉండలేను అని అశ్వత్థాముడు చెబుతాడు అర్జునుడితో. అశ్వత్థాముడు భయంకరమైనటువంటి మంత్రాలతో బ్రహ్మశిరస్సు అనే శక్తిని ఆహ్వానిస్తాడు. ఆకాశంలో ఎర్రగా మారుతుంది. ఒక జ్వాలల బంతి భూమి వైపు వస్తూ ఉంటుంది. దానిని చూసి గర్భవతులు యోగినీలు భయంతో పారిపోతున్నారు. ఈ ఆయుధం వల్ల భూమిపై మానవ వంశం కొనసాగదు, అన్ని గర్భాలు నశిస్తాయని ఈ శక్తి వల్ల తెలుస్తుంది. ఒకవైపు అర్జునుడు, మరొక వైపు అశ్వత్థాముడు, మధ్యలో కృష్ణుడు ప్రతిభావంతంగా ప్రవేశిస్తాడు. ఈ బ్రహ్మశిరస్సు మహావినాశకరం. అశ్వత్థామ, నీ శాపం నీకే తిరుగుతుంది అని శ్రీకృష్ణుడు చెబుతాడు. కృష్ణుడు ఆకాశం నుంచి వస్తున్న ఆయుధాన్ని ఆపివేస్తాడు. కానీ అశ్వత్థాముని శాపాన్ని మాత్రం పూర్తిగా రద్దు చేయలేదు. అప్పుడు మహర్షులు అందరూ వస్తారు. ఒక వెలిగే జ్యోతి మధ్య నుండి కొన్ని మాటలైతే వినిపిస్తాయి. అదేమిటంటే, అర్జున, నీ గర్వం వలన నీ జీవితం చివరికి ఓటమిని చూసేవాడివి. ఎందుకంటే శాపం నీ వెంట ఉంది అని చెబుతారు. ఆ మాటలకి అర్జునుడి ముఖం కంగారుతో నిండిపోయి తలదించుకుంటాడు. అర్జునుడు ఒంటరిగా మంచు అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు. అతని జుట్టు బాగా తెల్లగా మారిపోయి లోపల విచారంలో ఉన్నాడు. అసలు శాపం ఏమిటో తెలుసుకోవటానికి, విముక్తిని పొందడానికి అర్జునుడైతే చాలా కాలంగా తపస్సును చేస్తూ ఉంటాడు. ఇలా చాలా కాలం తర్వాత అర్జునుడికి వాటి యొక్క కారణాలైతే తెలుస్తుంది.